హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు స్టాక్ మార్కెట్ న్యూస్ ఏంటో తెలుసుకుందాం. ఈరోజు దేశీయ మార్కెట్ సూచీలు మంగళవారం లాభాల్లో మొదలయ్యాయి. ఇన్వెస్టర్లు లాభాల స్వీకరణకు మొగ్గు చూపడంతో సోమవారం నష్టాల్లో ముగిసిన మార్కెట్లు నేడు సానుకూలంగా ప్రారంభమయ్యాయి. అంతర్జాతీయంగా మిశ్రమ సంకేతాలు నెలకొల్పినప్పటికీ మన సూచీలు లాభాల్లో ట్రేడ్ అవుతున్నాయి. ప్రధాన సూచీలు ఉదయం 9:34 గంటల సమయంలో సెన్సెక్స్ 220 పాయింట్లు పుంజుకొని 83,827 వద్ద ట్రేడ్ అవుతోంది. నిఫ్టీ 24 పాయింట్లు ఎగబాకి 25,581 దగ్గర కొనసాగుతోంది. డాలర్తో పోలిస్తే రూపాయి మారకం విలువ ₹25.34గా ఉంది. అపోలో హాస్పిటల్స్, ఆసియన్ పెయింట్స్, భారత్ ఎలక్ట్రానిక్స్, జియో ఫైనాన్షియల్, అదానీ ఎంటర్ప్రైజెస్ షేర్లు లాభాల్లో కదలాడుతున్నాయి. ట్రేడ్ యాక్సిస్ బ్యాంక్, శ్రీరామ్ ఫైనాన్స్, సిప్లా, టాటా కన్జ్యూమర్ ప్రొడక్ట్స్ లిమిటెడ్ స్టాక్స్ నష్టాల్లో ఉన్నాయి. అంతర్జాతీయంగా మిశ్రమ సంకేతాలు అంతర్జాతీయ మార్కెట్ నుండి వచ్చిన మిశ్రమ సంకేతాల నేపథ్యంలో భారత మార్కెట్లు అనుకూలంగా స్పందించాయి. నిపుణులు ఈ లాభాలను తాత్కాలికంగా చూపిస్తున్నారు. ఇన్వెస్టర్లు లాభాలు బుక్ చేసుకున్నప్పటికీ మార్కెట్లో సానుకూల ధోరణి సాగుతోంది. ముఖ్యమైన స్టాక్స్ లాభాల్లో ఉండడం మార్కెట్లో కొంత బలాన్ని ఇచ్చింది. ఈ వీడియో నచ్చితే లైక్ చేసి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.